Hey, hello guys, how are you all? Super నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GVR MotoTech. సో ఈరోజు వచ్చేసి నేను ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అన్బాక్స్ చేయబోతున్నాను. అంటే ఇది నేను తీసుకుందామని చెప్పి చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఎందుకు డిలే చేశానో తెలీదు. సో చాలా జుగాడ్లు చేశాను ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ కొనే ముందు. సో టుడే వీ హ్యావ్ దిస్ ప్రోడక్ట్ విత్ అస్. ఇది ఏంటి అనేది మీకు డెఫినెట్గా ఓపెన్ చేసి చెప్తాను. ఆఫ్ కోర్స్ మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి, సమజ్దార్ హేతో. సో ఈ బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం అండ్ దెన్ దీంట్లో ఏముందో మీకు చూపిస్తాను. అండ్ దీంట్లో ఇంకో హింట్ ఇవ్వాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రోడక్ట్ ఫర్ మోటోవ్లాగింగ్ అనమాట. మోటోవ్లాగింగ్ ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న ప్రోడక్ట్ ఇది. సో గెస్ట్ చేస్తూ ఉండండి, అందులో చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. సో గైస్ ఇదనమాట మనకు వచ్చిన ప్యాకేజింగ్. చాలా సింపుల్ ప్యాకేజింగ్ ఫ్రమ్ అమెజాన్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ మనం వచ్చేసి దీన్ని అన్బాక్స్ చేద్దాము. సో విల్ కట్ ఇట్ ఓపెన్. సో ఇది ఓపెన్ చేయంగానే మనకి వీ హ్యావ్ దిస్ బాక్స్ అనమాట. ఇంకో చిన్న బాక్స్ ఉంది అండ్ మనకు వచ్చేసి సో ఐ థింక్ దిస్ ఇస్ అ ఇన్వాయిస్. ఇది చూసారు కదా, దిస్ ఇస్ అ ఇన్వాయిస్ అనమాట. సో ఇవి రెండు పక్కన పెట్టేద్దాం మనం. అండ్ దెన్ నౌ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ బాక్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి మోటార్ సైకిల్ కెమెరా బ్రాకెట్ అని అయితే ఉందన్నమాట. అండ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి చిన్న డయాగ్రామ్ లాగా ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఇది వచ్చింది హ్యాండిల్ బార్ మౌంట్ అనమాట. ఇది వచ్చేసి మిర్రర్ మౌంట్. సో సేమ్ ఇటు కూడా అదే ఉంది. అండ్ దెన్ మోడల్ వచ్చేసి హ్యాండిల్ బార్ అని ఉంది, ఇక్కడ మనకి తెలుస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మిర్రర్ మౌంట్ ఇచ్చారు, కానీ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండిల్ బార్ మౌంట్ అనేది తెలుస్తుంది. సో దట్స్ ఇట్, చాలా సింపుల్ ప్యాకేజింగ్, నథింగ్ కాంప్లికేటెడ్. ఇది ఓపెన్ చేస్తే వీ హ్యావ్ 2 ప్యాకెట్స్ ఉన్నాయి, నథింగ్ ఎల్స్ ఇన్ ద బాక్స్. సో ఈ 2 ప్యాకెట్స్ లో ఏముంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తే మనకి నట్స్ అవన్నీ ఉన్నాయి అనుకుంటా దీంట్లో. సో ఇది వచ్చేసి ఒక మౌంట్ అన్నమాట, ట్రైపాడ్ మౌంట్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఒక పెద్ద హ్యాండిల్ బార్ అటాచ్ చేసే మౌంట్ ఒకటి. అండ్ దెన్ కొద్దిగా చిన్న సైజ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మనకి హ్యాండిల్ బార్ సైజ్ ని బట్టి మనం మౌంట్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట, ఎలా మౌంట్ చేయాలని చెప్పి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ బాల్ మౌంట్ అయితే ఉందన్నమాట. ఇది ఎట్లా చేస్తాం అనేది నేను మీకు చూపిస్తాను గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద వీడియోలో. సో ఇది వచ్చేసి మనం దీంట్లోంచి హ్యాండిల్ బార్ ఇలా ఉంటుంది, హ్యాండిల్ బార్ కి ఫిక్స్ చేసేసి అండ్ దెన్ ఇక్కడ నట్స్ అనేవి ఫిక్స్ చేస్తాం అనమాట మనం. అండ్ ఇది వచ్చేసి మనకి ట్రైపాడ్ మౌంట్ పైన పెట్టడానికి అనమాట ఇది. అండ్ దెన్ వీ హ్యావ్ ఫ్యూ స్క్రూస్ అనేవి వచ్చినాయి. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ దిస్ చిన్న స్పానర్ అనేది కూడా ఇచ్చారనమాట, మనకి వేరే టూల్స్ ఏవి వెతుక్కోకుండా. అండ్ దెన్ ఈ సెకండ్ ప్యాకెట్ లో వచ్చేసి మనకి మెయిన్ మౌంట్ ఏదైతే ఉంటుందో ఆ మౌంట్ అయితే ఇచ్చారు, ఇది పక్కన పెట్టేస్తే. అండ్ దెన్ వీ హ్యావ్ ది హెడ్ బాల్ అనమాట, మనకి ఎక్కడైతే దీన్ని మెయిన్గా కనెక్ట్ చేస్తామో ఆ మౌంట్ అనమాట. సో ఒక సైడ్ వచ్చేసి ఇలా కనెక్ట్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ దీనిపైన మనం యాక్షన్ కెమెరా అనేది మౌంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మన హ్యాండిల్ బార్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ కింద కనెక్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ సెటప్. దీని మీద మనం మొబైల్ హోల్డర్ కూడా పెట్టుకోవచ్చు అండ్ దెన్ మొబైల్ మౌంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కాదు మనం యాక్షన్ కెమెరా మౌంట్ చేసుకుందాం అనుకుంటే కనుక దీన్ని కూడా డైరెక్ట్గా ఇలా మౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫిక్స్ చేసేసుకుని దీని మీద యాక్షన్ కెమెరా అనేది మౌంట్ చేసుకుని సో ద సెటప్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు వచ్చేసి మనం కిందకి వెళ్ళిపోయి సో దీన్ని ఎలా మౌంట్ చేయాలి అండ్ దెన్ మౌంట్ చేసిన తర్వాత మనకి రైట్ చేస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. సో గైస్ ఇది చూస్తున్నారు కదా, మనం ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మౌంట్ అయితే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. నేను బండి నడుపుతున్నప్పుడు మీతోటి డైరెక్ట్గా మాట్లాడడానికి బాగుంటుందని చెప్పి చాలా ట్రయల్స్ చేశాను, చాలా రకరకాలుగా ట్రై చేశాను అనమాట. చాలా జుగాడ్లు అవన్నీ ట్రై చేశాను. ఫైనల్లీ ఈ మౌంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా నాకు వచ్చేసి 700 రూపీస్ పడింది అనమాట. అండ్ ఏదో అమెజాన్ సేల్ ఉన్నప్పుడు తీసుకున్నా. ఇప్పటివరకు మనకి అన్బాక్స్ చేయడం కుదరలేదు, ఇన్స్టాల్ చేయడం జరగలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫిక్స్ చేసింది మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఇన్స్టా 360 కెమెరా అనమాట ఇన్స్టాల్ చేసింది. సో మనకి ఏ విధమైన కవరేజ్ లాస్ అయితే ఉండదు, 360 కెమెరా కాబట్టి మొత్తం కంప్లీట్ 360 డిగ్రీస్ రికార్డ్ చేస్తుంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ ఫ్రంట్ వ్యూ అనేది ఈ మధ్యన చాలా పాపులర్ అవుతుంది మన జనరల్ మోటో వ్లాగింగ్లో. అంటే కరెక్ట్ టైంకే మనం ఈ ఫ్రంట్ మౌంట్ అనేది ఇన్స్టాల్ చేసామని చెప్పొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ అయితే వేడిగానే ఉందన్నమాట, ఇంకా చల్లబడలేదు, 4:48 అవుతున్నా కానీ. అండ్ ట్రాఫిక్ యాజ్ యూజువల్ జంబా బగులుతుంది ఈరోజు, నాకు అర్థమవుతుంది. సో మీరు నా లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే ముందు మనకి విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేశాను అనమాట. అదైతే నేను రిమూవ్ చేయడం జరిగింది, ఎందుకంటే చాలా వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట. సో అది రిమూవ్ చేసేసాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు అది రిటర్న్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను, మరి ఏమంటాడో తెలియదు కానీ. సో హిమాలయన్ విండ్షీల్డ్ అనేది లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే అది అల్యూమినియం బిల్ట్ కదా, దానివల్ల కూడా వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువ అయిందనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం దాన్ని వాపస్ ఇచ్చేద్దాం.
సో ఈ ఫ్రంట్ వ్యూ యాంగిల్ ఎలా ఉందని చెప్పి నా ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది వచ్చేసి నా ఎప్పటి నుంచో అనుకుంటున్న ఇదనమాట, ఇక్కడ మౌంట్ చేయాలి ఇది తీసుకుని అని చెప్పి. అండ్ నాకు దిస్ ఈజ్ మై ఫేవరెట్ యాంగిల్, ఎందుకంటే మీతో డైరెక్ట్ చూస్తూ మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది కదా. మీటిఆర్ 350 మాత్రం విపరీతంగా ఉన్నారు భయ్య, మామూలు కూడా కాదు. సో గైస్ చూసారు కదా మన ప్రోడక్ట్ ఎలా ఉందని ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదేంటంటే మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మోటో వ్లాగ్ అనేది చూపించచ్చు అని చెప్పి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఈ యాంగిల్ ఆఫ్ వ్యూ ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చాయని లైక్ చేయడం మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, సో దట్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ video. Till then, keep smiling and never back down. Jai Hind.